ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య అంశము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడరు. దేవుణ్ణి చూడాలంటే మనలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఈ లోక ఆశలను జయిస్తేనే కానీ దేవుణ్ణి చూడలేం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. హృదయాన్ని శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం. ఆ యొక్క వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో వారిలో పాపం అనేది ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేనికి మనం విలువ ఇస్తున్నాం? దేవుని యొక్క వాక్యానిక? ఈ లోకంలో అశాశ్వతమైన వాటి కోసం మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశీలన చేసుకుని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి మొదటి స్థానాన్ని ఇచ్చి మన యొక్క హృదయంలో ఉంచుకుంటామో పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటాం. దేవుని దర్శనాన్ని పొందుకునే గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వాక్యం పర సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ యొక్క పర సంబంధమైన జ్ఞానం మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, దేవునికి లోబడేది, ఈ లోక ఆశలను జయించే శక్తిని ఇచ్చేది ఆ పర సంబంధమైన జ్ఞానమే. కనుక అందరితో పరిశుద్ధంగా జీవించడానికి, సమాధానంగా ఉండడానికి మనం ప్రయాసపడేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక ఇక ఉదయకాల సమయంలో దేవుని పోలి జీవించే ఆ యొక్క గొప్ప భాగ్యం మనం పొందుకోవాలంటే మనలో పరిశుద్ధత అనేది ఉండాలని గ్రహించుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని దేవునికి లోబడి జీవిస్తూ దేవుని నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నామ కొందనాలు దేవా. నీ యొక్క దర్శన భాగ్యం పొందుకోవాలంటే దేవా మాలో పరిశుద్ధత అనేది ఉండాలి. కనుక దేవా మాలో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకుని దేవా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ నిన్ను దర్శించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు కలుగు చేయండి. ఈరోజు చేయుచున్న ప్రతి పనిలోని సహాయం అనుగ్రహించండి. ఇక దీని ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద మెండు కురమరం చేయమని మా ప్రభువైన యేసు బిడ్డడు కొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.